Congratulations on graduating AI Empower. సో రీసెంట్‌గా నేను ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ నుంచి అయితే ఈ సర్టిఫికేషన్‌ని కంప్లీట్ చేశాను. సో ఇన్ దిస్ వీడియో నేను అసలు ఏఐ ఎంపవర్ అంటే ఏంటి? అసలు నాకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అండ్ ఈ 2 మంత్స్ ప్రోగ్రామ్‌లో నేను ఏం నేర్చుకున్నాను? ఎలా నేర్చుకున్నాను? అండ్ నేను ఒక క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్ కూడా చేశాను. దానికోసం కూడా మాట్లాడుకుందాం. సో నా ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ రిగార్డింగ్ దిస్ సర్టిఫికేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో వాచ్ టిల్ ద ఎండ్ టు గెట్ ద క్లారిటీ. 2 మినిట్స్ లోనే నీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. ఇది ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ ఫర్ వుమెన్. వుమెన్‌ని ఎంపవర్ చేయడానికైతే ఈ ప్రోగ్రామ్‌ని ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ ద్వారా ఇన్ఫోసిస్ అయితే లాంచ్ చేసింది. సో దీనికి నాకు ఇనీషియల్‌గా మెయిల్ అయితే వచ్చింది. బికాజ్ నేను ప్రీవియస్‌గా ప్రగతిలో మెంబర్‌ని. సో అందువల్ల నాకిది వచ్చింది అని నేను అనుకుంటున్నాను. మేబీ మీ అందరికి కూడా మెయిల్స్ వచ్చే ఉండుంటాయి. ఇఫ్ మీరు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్‌లో కోర్సెస్ చేస్తూ ఉంటే. సో నేను రిజిస్టర్ అయిన తర్వాత ఇదైతే టోటల్‌గా 2 మంత్స్ ప్రోగ్రామ్. అంటే మొత్తం 8 వీక్స్ అయితే ఈ ప్రోగ్రామ్ జరిగింది. 6 వీక్స్ మొత్తం కూడా లెర్నింగ్ సెక్షన్స్ జరిగాయి. సో వీక్ 1లో నేను ఏఐ కోసం, ఏఐ ఫౌండేషన్స్ కోసం అండ్ జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? మనం ఎవ్రీడే లైఫ్‌లో ఎలా యూజ్ చేస్తాం ఏఐ అన్న విషయాన్ని నేర్చుకున్నాం. ప్రతి కమ్యూనికేషన్ కూడా మనకి మెయిల్ ద్వారా జరిగింది. సో నాకు 6 వీక్స్ లింక్స్ కూడా నాకు ప్రియార్‌గా మెయిల్ ద్వారా వచ్చాయన్నమాట. సో ఈ సెకండ్ వీక్‌లో అయితే నేను ప్రాంప్టింగ్ కోసం నేర్చుకున్నాను. అసలు ప్రాంప్ట్స్ ఎలా రాయాలి? ఒక ఏఐని మనం ఎఫిషియెంట్‌గా యూజ్ చేయడానికి, మన వర్క్ కంప్లీట్ చేయడానికి. సో నెక్స్ట్ వీక్ అయితే వీక్ 3. సో 6 వీక్స్ కూడా ఒక మెంటర్ మనకి ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో లాస్ట్‌లో మాకు ఇంటరాక్టివ్ సెషన్స్ లాగా అయ్యాయి. లైక్ మనకి క్విజ్ పెడతారు. సో, ఆ క్విజ్‌లో మనం స్కోర్ చేసి మనం ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేసాం ఈ సెషన్ ద్వారా అని చెప్పొచ్చు. ఎథిక్స్ కోసం కూడా చెప్పారు. లైక్ ఏఐని మనం మిస్‌యూజ్ చేయకుండా ఎలా యూజ్ చేయాలి అని. సో, ఈ 6 వీక్స్ కూడా మంచి వాల్యుబుల్ సెషన్స్ అయ్యాయి అనే చెప్పొచ్చు. బికాజ్ ఎక్కడ టైమ్ వేస్ట్ లాగా బోరింగ్‌గా అనిపించదు. ఎంగేజింగ్‌గా ఉంటాయి సెషన్స్. అండ్ రఫ్‌లీ 2 హవర్సే ఉంటాయి సెషన్స్ అన్నీ కూడా. బిజినెస్‌లో కూడా ఏఐ ఎలా యూజ్ చేస్తాం ఇవన్నీ కూడా నాకు ఈ 6 వీక్స్ మెయిల్‌లో వచ్చాయి. అండ్ దెన్ లాస్ట్ 2 వీక్స్‌లో అయితే నేను క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాను. సో, ఈ క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్‌కి కూడా వాళ్ళే గైడెన్స్ అయితే ఇస్తారు. మనమేమంత టెన్షన్ పడక్కర్లేదు. ఓ బాబోయ్! ఏఐ మీద క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్ ఎలాగా అని. సో, దే విల్ గైడ్ అస్. ఈ 8 వీక్స్ కూడా ఒక మంచి ప్రొడక్టివ్ డేస్ లాగా జరిగాయని చెప్పొచ్చు. సో, 60% వాళ్ళు ప్రియార్‌గా ఇచ్చిన కోర్సెస్ కూడా మనం కంప్లీట్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ వర్చువల్ ఇంటర్న్‌షిప్ ఐడియా ఉంటే దానిలో ఎలాగైతే కోర్సెస్ మనం కంప్లీట్ చేస్తామో ముందుగా, ఇందులో కూడా అలాగే మనం కోర్సెస్ కంప్లీట్ చేయాలి. అండ్ దెన్ తర్వాత క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్ అయితే మ్యాండేటరీ ఫర్ ఆల్ ద పార్టిసిపెంట్స్. మనకి సర్టిఫికేట్ కంప్లీషన్‌ది రావాలి అంటే మనం అయితే తప్పకుండా ఈ క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేయాలి. అండ్ లాస్ట్‌లో ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకున్నారు. సో, బేస్డ్ ఆన్ అవర్ ఫీడ్‌బ్యాక్ నెక్స్ట్ కోహర్ట్‌లో ఏమైనా ఇంప్రూవ్‌మెంట్స్ చేస్తారేమో. సో, వి ఆర్ ఫ్రమ్ కోహర్ట్ 1. సో, నెక్స్ట్ కోహర్ట్ 2 వచ్చేటప్పుడు నేను మీకు తప్పకుండా ఇన్ఫార్మ్ చేస్తాను. గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. ప్రతి వుమెన్‌కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. బికాజ్ కంప్లీట్‌గా ఏఐ మీద మనకి ఒక ఫౌండేషనల్ నాలెడ్జ్ అయితే వస్తుంది. ఇది నా క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్ మాట. ఈ క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్ కూడా అండర్ దేర్ గైడెన్స్ వాళ్ళే మమ్మల్ని గైడ్ చేశారు. ఎలా ఈ ప్రాజెక్ట్ చేయాలని. బికాజ్ లాస్ట్ 2 వీక్స్ ఈ ప్రాజెక్ట్ మీదే మనకి సెక్షన్స్ నడుస్తాయి. సో, ఇదంతా మా ప్రాజెక్ట్ మాట. ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో లైవ్ అప్లికేషన్ చూపిస్తాను. లైక్ ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది అని. అండ్ ఇది ఇన్ ది స్ప్రింగ్ బోర్డ్ ఒక అఫీషియల్ పేజ్. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఈ వెబ్‌సైట్ లింక్ అయితే పెడతాను. లైక్ యాప్ కూడా ఉంది. మీరు డౌన్‌లోడ్ చేసుకొని అందులో కోర్సెస్ అవి చేయొచ్చు. చాలా ఫ్రీ కోర్సెస్ ఉంటాయి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు దీని ద్వారా వుమెన్‌కి ఎస్పెషల్లీ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ వర్చువల్ ఇంటర్న్‌షిప్ కూడా ఇప్పుడు జరుగుతుంది. ఐయామ్ కరెంట్‌లీ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్సో. సో, మీరు రిజిస్టర్ అవుతే ప్రతీదీ కూడా మీకు మెయిల్స్ వస్తాయి. కొత్త ఆపర్చునిటీస్ వస్తున్న ప్రతిసారి. సో, ప్లీజ్ డూ రిజిస్టర్ సచ్ దట్ యూ డోంట్ మిస్ అన్ ఆపర్చునిటీ. థాంక్ యూ. బై బై.